ఆంధ్ర అంటేనే ఫుడ్ అంటేనే ఆంధ్ర అంటూ ఉంటారు కదా. సో బిర్యానీ నుంచి బజ్జీ వరకు మనకి చాలా మంది ఈ ఫుడ్ తీసుకోండి బాగుంటుంది, ఈ వెజిటబుల్స్ తీసుకోండి బాగుంటుంది అనుకుని రకరకాలుగా మీకు ఊదరగొట్టేస్తూ ఉండొచ్చు. బట్ కాకపోతే అది నిజంగా ఎలా తీసుకోవాలి ఏమన్నా చెప్పారా? లెట్స్ ఫైండ్ అవుట్ ది రియల్ ఫ్యాక్ట్స్. అవి మన జీర్ణక్రియని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తెలుసుకుందాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఫర్ యువర్ లైఫ్ అండ్ ఫర్ యువర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్. ఇది చాలామంది డాక్టర్స్కి కూడా తెలియదు, నేను కూడా రీసెంట్గా తెలుసుకున్నాను. ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ సో దట్ యూ విల్ హ్యావ్ బెటర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ లైఫ్. ప్లీజ్ డో నాట్ స్కిప్ ఇట్ అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్. మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ 37 degrees దగ్గర ఆప్టిమంగా పనిచేస్తూ ఉంటుంది. సో టెంపరేచర్ ఎక్కువైనా తక్కువైనా అంటే బయట సైడ్ ఎన్విరాన్మెంట్తో పాటు మన తీసుకునే ఫుడ్ హీటు కోల్డ్ ఉన్న దాన్ని బట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మన హైదరాబాద్లో లేదా అంటే ఆంధ్రాలో టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్, సమ్మర్లో టూ మచ్ హాట్ అండ్ వింటర్లో టూ కోల్డ్ ఇలా ఉంటుంది కదా. సో దీనికి యాక్చువల్గా మన హ్యూమన్ బయాలజీ ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది, విల్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్. టూ హాట్ అండ్ టూ కోల్డ్ ఫుడ్స్ అవి మనం ఫుడ్లో తీసుకున్నప్పుడు నాలుగు కాలిపోతూ ఉంటుంది, ఇంకా లోపల ఉన్నప్పుడు చాలా మంట వస్తూ ఉంటుంది. అదంతా ఎందుకండి, ఆ లోపల ఉన్న లైనింగ్ బర్న్ అయిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండా హాట్ కాఫీ హాట్ టీ తీసుకొని మనల్ని మనం డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉన్నది. సో ప్లీజ్ డు నాట్ ఈట్ టూ హాట్ అండ్ టూ కోల్డ్ ఫుడ్స్. నెంబర్ 1 దట్ ఈస్. నెంబర్ 2, మనము ఫుడ్ వండిన తర్వాత వితిన్ 2 hours కన్జ్యూమ్ చేయండి. ఒకవేళ అంతకన్నా ఎక్కువ టైము పట్టుద్ది అంటే ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. సో దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా గ్రోత్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకే ఫుడ్ని గోరువెచ్చగా తినండి అంటూ ఉంటారు. అది అదర్ ఫ్యాక్టర్. ఇంకా అనదర్ మేజర్ కిల్లర్ అండి, చాలా మంది చేస్తూ ఉన్నాము, బట్ ఇస్ ఎ టైమ్ టు చేంజ్. మనకి పొద్దున లేసాము, టిఫిన్ చేసుకోలేము, ఏం చేస్తాం, బయటికి వెళ్ళిపోయి తీసుకొస్తూ ఉంటాం. వాళ్ళు వేడి వేడి ఇడ్లీ దోశ వాటిలోకి చట్నీలు ఎలా చేస్తారండి, హాట్గా ఉండే ఫుడ్ని తీసుకొచ్చేసి ప్లాస్టిక్ పేపర్లో ఇస్తూ ఉన్నారు. దానివల్ల మైక్రో ప్లాస్టిక్ ఫైబర్స్ మొత్తము మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిపోయి దోస్ ఆర్ ది కాజెస్ ఫర్ క్యాన్సర్ అండ్ ఇల్ హెల్త్. దట్ వన్ వీ నీడ్ టు గో బ్యాక్ టు అవర్ ఒరిజినల్స్. ఇంతకుముందు అరిటాకులు ఉంటాయి కదా, ఐడియల్గా అటువంటి యూజ్ చేసేసేయండి. లేదా మనకి గ్లాస్ బాటిల్స్ ఆర్ గ్లాసు కానీ లేకపోతే స్టీల్ పాత్రలు తీసుకెళ్ళండి. ఈవెన్ ది ఇనర్షియా అంటే ఇనర్ట్ మెటీరియల్స్, దీనివల్ల కెమికల్ రియాక్షన్ కానీ డ్యామేజ్ కానీ చాలా వరకు ఉండదు. నెక్స్ట్ అండి, మనం ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టిన తర్వాత దాన్ని స్మాల్ కంపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేసుకోండి. సో మనకు ఎంత అవసరం అంత తీసుకుందాం. దాన్ని బయట ఒక 10 minutes పెట్టిన తర్వాత వేడి చేసుకోండి. వేడి చేసుకున్న ఫుడ్ని మనకి అవసరం పడగా తినేసేసేయడం అనమాట. దీనివల్ల ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి, అవి మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నేనైతే ట్రై చేస్తున్నాను. ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది మీ ఫ్రెండ్స్కి లేదా శ్రేయభిలాషులకి తప్పనిసరిగా షేర్ చేయండి. మన బాడీలో 37 degrees ఐడియల్ టెంపరేచర్ కదా, అదే బ్యాక్టీరియా కండి 6 degrees to 60 degrees ఐడియల్ టెంపరేచర్. అప్పుడు టూ మచ్ గ్రోత్ ఉంటుంది. సో ఆ టెంపరేచర్స్ ని రాకుండా మనం ఎలా అవాయిడ్ చేయాలి అంటే ఫుడ్ కుక్ చేసుకున్నప్పుడే తినడము, దాని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టడం. సో అరౌండ్ బిలో 6 degrees పెట్టేసుకుంటే ఆ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ ఉండదు. బట్ మనము రీహీట్ చేసుకున్నాం అనుకో ఏమవుతుందో తెలుసండి, ఆ బ్యాక్టీరియా కిల్ అవుతూ ఉంటుంది, బట్ వాటి టాక్సిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అవి హీట్ రెసిస్టెంట్. సో అదే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ ఫుడ్ పాయిజనింగ్. దీంతో పాటు అనదర్ ఫ్యాక్టర్ ఏముంటో తెలుసండి, ఇలా హీట్ చేసిన ప్రతిసారి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు, విటమిన్ బి అండ్ సి, అవి ఇంకా సమ్ న్యూట్రియంట్స్ మన ఫుడ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో టూ మెనీ టైమ్స్ రీహీట్ చేయడం అనేది మంచిది కాదు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మనకి బయట ఫుడ్ తినొద్దు అంటూ ఉంటారు. ఎందుకో తెలుసండి, మనము తిన్న ప్రతిసారి కూడా ఆయిల్ మార్చరు కదా. మనం ఇంట్లో వండుకున్నాం అనుకోండి, ప్రతిసారి మార్చుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ రీహీట్ చేయడం వల్ల ఆ ఆయిల్లో ఉండే కెమికల్స్ మారిపోయేదను ఫ్రీ రాడికల్స్ అనేది రిలీజ్ అవుతాయి. అవి హార్మ్ఫుల్ టు ద బాడీ. వాటితోటి పాటు కొన్ని ప్రోటీన్స్ డీనాచురేట్ అయిపోతాయి అనమాట. అండ్ నార్మల్ హెల్దీగా ఉండే ఆర్ మనకి స్టమక్ కి ఫ్రెండ్లీగా ఉండే ప్రోటీన్స్ మొత్తం కూడా డీనాచురేట్ అయిపోయేదను. ఇట్ కాజెస్ మోర్ డ్యామేజ్ టు యువర్ బాడీ. ఓకే అండి, తెలుసుకున్నారు కదా. సో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటనుకుంటే, మనము ఫుడ్ కుక్ చేసుకుని వెంబడే తినడం, అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, వాటిని రీహీట్ చేసుకుంటే ఓన్లీ వన్స్ చేసుకోండి, అంతకన్నా ఎక్కువ చేసుకోవద్దు. దాని తర్వాత టూ హాట్ ఫుడ్స్ టూ కోల్డ్ ఫుడ్స్ డైరెక్ట్ గా తీసుకోవద్దు. ఇంకా ఆయిల్ ఏమంటే రీహీట్ చేయడం మల్టిపుల్ టైమ్స్ చేయొద్దు. హోప్ యూ అండర్స్టూడ్ ది ప్రాబ్లమ్ అండ్ వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో కావాలంటే మళ్ళీ వేరే వీడియోస్ చేద్దాము. ప్లీజ్ ఫాలో దీస్ వన్స్ అండ్ మేక్ యువర్ గట్ హెల్దీ. థ్యాంక్ యూ.